సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను మీ వెల్లి చక్రధారి. ఈరోజు మన టాపిక్ వచ్చి 20 crores-లో 20 crores in 20 years. అంటే ఒక 20 yearsలో మనం 20 crores ఎలా తీసుకొచ్చుకోవచ్చు మన ఈక్విటీ మార్కెట్ నుంచి మనం చెప్పుకుందాం. అయితే చాలా మంది చూడండి, ఒక క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఖర్చులు బాగా పెరుగుతున్నాయి, లాంగ్ టర్మ్లో ఇంకా అంత ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, మనకే జాబ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి, ఒక జాబ్ సెక్యూరిటీస్ కావచ్చు, ఎంత కాంపిటీషన్ ఉంది, నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఇట్లాగే మంచిగా కాంపిటీషన్ ఉంటే, ఇంత కాంపిటీషన్ ఉంటే వాళ్ళు ఎలా లైఫ్లో చేస్తారు, ఏదైనా మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే చెప్పండి అనేది ఉంది. అది చాలామందికి తెలిసింది ఏంటంటే 15 into 15 into 15 = 1 crore అనే ఒక ఫార్ములా ఉంది మనకు మ్యూచువల్ ఫండ్స్లో. చాలామంది దాన్ని ఫాలో కూడా అవుతున్నారు. అలాంటి ఫార్ములానే మన పిఎంఎస్లో వచ్చి 20 into 20 into 20 = 20 crores అంటారు. సో ఈ ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. సో చూడండి, చాలామందికి పిఎంఎస్ గురించి ఇప్పుడే కొంచెం బాగా అవగాహన వచ్చింది. అది కూడా ఒక సెబీ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి, ఒక మంచి క్వాలిటీ పీపుల్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్, వాళ్ళు దీన్ని రన్ చేస్తారు కాబట్టి ఏంటి, ఒక మంచి ప్రోడక్ట్ అని మాకు అర్థమైంది. సో ఈ పిఎంఎస్లో మనం చేస్తుంది ఏంటంటేనండి, మినిమంగా 50 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మినిమంగా 50 lakhs మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేసి అలా వదిలేస్తే మనకి 20% CAGR అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది పిఎంఎస్ఎస్లో చాలా తక్కువ రిటర్న్స్ వస్తాయండి, ఎందుకంటే కొన్నిసార్లు బెంచ్ మార్క్ కూడా బీట్ చేయవు అంటారు. ఇప్పుడు చూడండి, ఒక మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, ఒక పిఎంఎస్ తీసుకున్నా, మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అలాగే నాన్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి కానీ, లేదా ఒక మనీ కంట్రోల్, లేకపోతే ఒక వాల్యూ రీసెర్చ్, లేదా ఒక ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి టాప్ బెస్ట్ ఫండ్స్ అని కొడితే, లార్జ్ క్యాప్స్ అని కొట్టారనుకోండి, లార్జ్ క్యాప్లో ది బెస్ట్ లార్జ్ క్యాప్ ఐసిఐసిఐ బ్లూ చిప్ అని వస్తుంది, లేదా ఎడల్వైజ్ లార్జ్ క్యాప్ అని వస్తుంది. అవి టాప్లో ఉన్నాయనుకోండి. బాటంలో మనకు వచ్చి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళ లార్జ్ క్యాప్ కావచ్చు, లేకపోతే హెచ్ఎస్బిసి ప్రెసెంట్ కండిషన్స్లో ఇన్ 2024లో రేపొద్దున కొంచెం మారచ్చు. సో అట్లాంటి వస్తాయి. సో మనకి టాప్ 20 తీసుకుంటే, మనం ఎలాగైతే టాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, అలాగే పిఎంఎస్లో కూడా 35% CAGR ఇచ్చిన కన్సిస్టెన్సీగా ఇచ్చిన పిఎంఎస్లు ఉన్నాయి, 25% CAGR కన్సిస్టెన్సీగా ఇచ్చిన పిఎంఎస్లు ఉన్నాయి, అలాగే 9%, 12% ఇచ్చే పిఎంఎస్లు కూడా ఉన్నాయి. మనం ఎందుకు 9%, 12% ఇచ్చే పిఎంఎస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయం కదా, అది నేను రికమెండ్ చేయను, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఇండియాలో టాప్ 5 ఆర్ టాప్ 6 పిఎంఎస్లోనే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది కాబట్టి, అట్లాంటి పిఎంఎస్ చూస్తే సిన్స్ ఇన్సెప్షన్ కూడా మనకి 30%, 40% CAGR ఇచ్చిన పిఎంఎస్లు చాలా ఉన్నాయి ఇండియాలో. సో అట్లాంటి మంచి స్ట్రక్చర్డ్ పిఎంఎస్తోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అలాంటి వాటిలో మనం రికమెండేషన్ కూడా చేస్తాం కాబట్టి రిటర్న్స్ అనేవి మనకు అలాగే వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది లైఫ్లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటారు. అది 1 lakh, 2 lakhs ఎస్ఐపి చేసేవాళ్ళు ఏమవుతుందంటే, మనకున్న ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల మనం అంతంత ఎస్ఐపిస్ లాంగ్ టర్మ్ చేయలేకపోతాం. ఇప్పుడు చూడండి, బిజినెస్ కొంతమందికి ఓన్లీ ప్రైమ్ టైంలో ఉంటుంది. ఒక 4 years మంచి బీమ్లో ఉన్న బిజినెస్ ఆఫ్టర్ 4 years తర్వాత డాస్ట్గా ఫాలో అనేది చూస్తుంటాం. సైకిల్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క మనిషి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ సహజమే. కాబట్టి ఏంటంటే, ఒక్కసారి కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఫ్యూచర్లో మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా లేదా అనేది, ఇప్పుడు చూడండి, ప్రైమ్ గోల్స్ అంటారు కొన్ని. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, మన రిటైర్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఒక ప్రైమ్ గోల్స్. వాటి కోసం మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగామా లేదా డౌట్ ఉన్నప్పుడు, ఒకేసారి కనుక మనం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఫర్దర్గా మనం ఇంకేం చేయకుండా అదే గ్రో అవుతుంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది రిచెస్ట్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. ఒక రాకేష్ జుంజున్వాలా కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసింది అదే. మ్యూచువల్ ఫండ్స్ టైంలో ఎస్ఐపీలు వేసుకుంటూ కాకుండా ఒకేసారి సాలిడ్గా స్టాక్స్ తీసుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేశారు. అలా వదిలేయటం వల్ల ఒక 20 years కావచ్చు, 15 years కావచ్చు, మంచి వాల్యూ అనేది వాళ్ళు చూశారు. ఇప్పుడు చూడండి, పిఎంఎస్లో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు వీళ్ళు అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు చూడండి, స్టాక్స్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారంటే, అవుట్ ఆఫ్ 6,000 స్టాక్స్ మీద ఫస్ట్ వీళ్ళు చేసే రూల్ ఏంటంటే, మినిమం 10 years నుంచి ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. అంటే మా ఇండియాలో ఆ కంపెనీ మినిమం 10 years నుంచి ఉండాలి. సో అట్లా తీసినప్పుడు ఏంటంటే, ఫస్ట్ స్టెప్లో అవుట్ ఆఫ్ 6,000 స్టాక్స్లో ఆటోమేటిక్గా 4,500 స్టాక్స్ ఎలిమినేట్ అయిపోయి ఒక 1,500 స్టాక్స్ దగ్గర మనకి వస్తాయి. సో ఆ 1,500 స్టాక్స్లో కండిషన్ ఏంటంటే, ఇవన్నీ 10 ఏళ్ల నుంచి ఇండియాలో ఉన్నాయి. ఆ 10 ఏళ్ల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఒక్కసారి కూడా లాస్ కాకుండా కంటిన్యూస్గా ప్రాఫిట్లోనే ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారు. అలా తీసుకున్నప్పుడు ఏమందంటే, ఈ 1,500 కంపెనీస్లోంచి మళ్ళీ ఒక 800 స్టాక్స్ ఫిల్టర్ అయిపోతాయి. మనకు ఒక 700 స్టాక్స్ చేతిలోకి వస్తాయి. సో ఈ 700 స్టాక్స్ ఏంటి అంటే, 10 years నుంచి ఇండియాలో ఉంటూ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్లోనే ఉన్నాయి, ఎప్పుడు లాస్ అనేది లేదు. సో అట్లాంటి స్టాక్స్ మనకి ఈ 700 వచ్చేసాయి. ఈ 700 వచ్చిన స్టాక్స్లోంచి మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే,
డెట్ ఉండకూడదు వాటికి. ఆ కంపెనీస్కి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ డెట్ ఉండకూడదు. అలా చూసినప్పుడు మళ్ళీ వెంటనే ఇంకో 300 స్టాక్స్ వచ్చేస్తాయి, ఫిల్టర్ అయిపోతాయి. సో ఇప్పుడున్న 300 స్టాక్స్ ఏదైతే చేతిలో ఉన్నాయో ఈ కంపెనీ మీద త్వరగా వాళ్ళు సెర్చ్ చేసి ఆ కంపెనీ ఎండీతో కావచ్చు, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్తో కావచ్చు, సీఈఓతో కావచ్చు మాట్లాడి వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళకి ఎట్లాంటి మార్కెట్లో ఇంకా నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో వాళ్ళు ఎక్కడ ఉండబోతారు వాళ్ళకి అని బాగా క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అని బాగా చదివి అట్లాంటి 300 స్టాక్స్లోంచి ఒక 100 స్టాక్స్ని పిక్ చేస్తారు. సో ఈ 100 స్టాక్స్ ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ కండిషన్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి, అబోవ్ ఉన్నాయి, 10 ఇయర్స్ నుంచి ప్రాఫిట్ తప్ప లాస్ అనేది లేదు ఆ కంపెనీస్కి. అట్ ద సేమ్ టైం వాటికి ఎటువంటి డెట్ లేదు, సేమ్ టైం అట్లాంటి కంపెనీస్కి ఎటువంటి కాంపిటీషన్ కూడా నియర్ బై లేదు, వాళ్ళకి నెక్స్ట్ 5 ఇయర్స్ దాకా ఆల్రెడీ మంచి గ్రోత్ అనేది ఉంది అనుకున్న స్టాక్స్ మాత్రమే వస్తాయి. సో ఇట్లా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే ఈ 30-40 స్టాక్స్ అయితే ఉంటాయో ఆల్రెడీ వాళ్ళ మేనేజ్మెంట్తో ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఒక 30 స్టాక్స్. సో ఇట్లాంటి 30 స్టాక్స్ ఎంత రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే ఈవెన్ మార్కెట్స్ కొంచెం పడ్డా కూడా ఇవి కొంచెమే పడతాయి. వెన్ బుల్ మార్కెట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేది ఇట్లాంటి కంపెనీస్లోనే, ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి గెయిన్ కూడా చాలా బాగా ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, పిఎంఎస్లో ఏంటంటే ఒక సెల్ఫ్గా ఒక ర్యాండమ్గా కాకుండా ఇంత త్వరగా వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటూ ఫిల్టర్ చేస్తారు కాబట్టి మనకి ది బెస్ట్ స్టాక్స్ అనేవి వస్తాయి. సో అట్లా బెస్ట్ స్టాక్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం కూడా ఎలా ఫీల్ అవ్వాలి అంటే ఓకే ఇట్లాంటి బెస్ట్ కంపెనీస్లో మనం కూడా పార్ట్నర్స్గా ఉన్నాము, ఒక ఇన్వెస్టర్గా కాకుండా ఒక పార్ట్నర్గా ఉన్నాము అన్న ఫీలింగ్లో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు అంత స్ట్రాంగ్గా నమ్ముతున్న కంపెనీస్ కాబట్టి అవి మీరు ఒక 20 ఇయర్స్ వాటితో ట్రావెల్ చేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి అట్లా ఎవ్రీ 3 మంత్స్ ఈవెన్ దో వాళ్ళు అలాంటి అలా సెలెక్ట్ చేసిన 30 స్టాక్స్ కూడా ఎవ్రీ 3 మంత్స్కి రిపోర్ట్ చేసి సర్వే చేసి రీసెర్చ్ చేసి మళ్ళీ వాటి ఉన్న రికార్డ్స్ వాళ్ళకి ఆడిట్ చేసుకుంటూ అవి కరెక్ట్ అయినా కాదా, మళ్ళీ ఏదైనా కంపెనీ యాడ్ చేద్దామా డిలీట్ చేద్దామా అని ఆ పిఎంఎస్ టీమ్ చూసుకుంటుంది. కాబట్టి మనం హ్యావ్ ఏ నిశ్చింతగా ఉండొచ్చు. ఎప్పుడైతే గుర్తుంచుకోండి అట్లాంటి 30-40 స్టాక్స్లో కనుక మీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే మనం వాళ్ళు ఇస్తున్న 30% 40% మనం కాకుండా ఈవెన్ 20% మనం కన్సిడర్ చేసినా కూడా 20% CAGR ఇన్ 20 ఇయర్స్లో మనకి 20 crores రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 20 crores అలా మనం వచ్చిన అమౌంట్ని మనం ఫర్దర్గా SWP ద్వారా మనం ఏదన్నా పెన్షన్ ప్లాన్గా తీసుకోవచ్చు, లేదా మన నెక్స్ట్ జనరేషన్కి ఒక అసెట్ లాగా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో ఒక అసెట్స్లో ఒక మంచి గెయిన్ చేయాలన్నా, ఒక ఎక్సలెంట్గా మీకు ఒక కార్పస్ బిల్డ్ అవ్వాలి అన్నా కూడా ఎస్ఐపి మోడ్లో కాకుండా లంసమ్గా కనుక కెపాసిటీ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయండి. నాకు చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఈ బిల్డర్స్, ఎక్కువ మంది బిల్డర్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా చాలామంది మొగ్గు చూపిస్తున్నారు పిఎంఎస్ మీద. పిఎంఎస్ చాలామంది అనుకునేది ఏంటంటే ఇది ఒక లగ్జరియస్ ప్రోడక్ట్ అని, ఓన్లీ ఎట్లాంటి సెలబ్రిటీస్ మాత్రమే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అనుకుంటారు. కాదండి, ఒక సామాన్యుడిని కూడా సెలబ్రిటీగా మార్చేదే పిఎంఎస్. కాబట్టి ఎవరి దగ్గరైనా 50 lakhs ఉన్నా, నియర్ బై 50 lakhs ఉన్నా, ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ 20 lakhs ఉన్నాయి, షేర్స్లో ఆల్రెడీ 10 lakhs ఉన్నాయి, ఒక ల్యాండ్లో 10 lakhs వస్తున్నాయి, ఇట్లా ఉన్న అన్నింటినీ తీసుకొచ్చి కనుక 50 lakhs చేస్తే మనం పిఎంఎస్లోకి ఎలిజిబిలిటీ అవుతామండి. యాక్చువల్గా 2019 దాకా కూడా పిఎంఎస్లో మినిమం టికెట్ సైజ్ 25 lakhs ఉండేది. 2019 నుంచి 50 lakhs కింద సెబీ మార్చింది. ఇప్పుడు 2004లో ఉన్నాము. ఏ క్షణంలో అయినా ఈ పిఎంఎస్ టికెట్ సైజ్ మినిమం 50 lakhs నుంచి 1 crore అయిపోతుందండి. కాబట్టి మీరు దీని ఒక వార్నింగ్ సైన్ లాగా కూడా తీసుకోండి. 50 lakhs నుంచి మనం ఎప్పుడైతే 1 crore అవుతుందో చాలామంది దీన్ని చేయలేరు. ఒక మంచి ప్రోడక్ట్ని మనం మిస్ అయిన వాళ్ళం అవుతాం. కాబట్టి వెంటనే మంచి అడ్వైజర్ని సంప్రదించి పిఎంఎస్లోకి ఎంటర్ అవ్వమని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.